హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే మనం ఇప్పుడైతే మనం మిరప తోటలో అయితే ఉన్నాము. ఈ మిరప తోటలో మొక్కలు అయితే వడబడిపోతున్నట్టుగా ఉన్నాయి. అలాగే నేల కూడా చూడండి బాగా ఎండిపోయింది. కాబట్టి మనం వీటికైతే వాటర్ని అయితే పెట్టుకోవాలి. అందుకని చెప్పి నీళ్ళు అయితే పెడుతున్నాను నేను. ఇప్పుడైతే వాటికి కొంచెం బలం కూడా తక్కువ అయినట్టుగా ఉంది. పూత కూడా రావట్లేదు, పిందె కూడా. కావున వాటర్ అయితే పెడుతున్నాను. ఇదిగోండి, ఇలా వాటర్ పెట్టుకోవడం వల్ల మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఎక్కువ కాయల్ని పూతల్ని కూడా ఇవ్వగలుగుతుంది. దానికి బలం ఉంటేనే కదా. అందుకని చెప్పి దానికి సత్తువ అయితే వేసాను. సత్తువ అంటే డిఏపి, యూరియా అయితే వేసి వాటర్ అయితే పెడుతున్నాను. ఆ వాటర్కి డిఏపి, యూరియా అయితే ఆ భూమిలో చేరి ఆ మొక్కలకు ఏరుల్లోకి వెళ్ళి ఆ మొక్కలకి బాగా బలాన్ని చేకూరుస్తుంది. అది అప్పుడు మంచిగా ఆ బలాన్ని తీసుకొని కాయలను అయితే ఎక్కువగా మనకు దిగుబడిని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిరప తోటలో వేసిన వాళ్ళు, నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెట్లు అయితే వడబడిపోయినట్టున్నాయి. అందుకని నేనైతే నీళ్ళు పెడుతున్నాను. మిరప తోటలో అయితే మనం అక్కడక్కడ బంతి చెట్లు, అలాగే బంతిపూల తోట, అలాగే టమాటా మొక్కలను అయితే పెట్టాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేను ఏదన్నా మిస్టేక్ చేస్తున్నట్లయితే మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్, నేను తెలుసుకుంటాను. ఇదిగోండి, చూడండి ఇలా వడబడిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.